వెల్కమ్ టు పవన్ స్పెషల్. లాస్ట్ వీక్ మేము ఒక మంచి ప్లేస్కి వెళ్ళామండి. ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. ఆ వీడియో నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలామందికి తెలియదు. సో అందుకని ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆ ప్లేస్ చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఆ వీడియోలో నేను దాని డీటెయిల్స్ కూడా చెప్తాను, ఎక్కడుందో చెప్తాను, దాని హిస్టరీ గురించి కూడా చెప్తాను. నేను ఒకసారి ఈ వీడియో చూడండి. హాయ్ అండి, ఇది కైలాసగిరి గుహ దేవాలయం అండి. ఇది కర్ణాటకలోని చిక్బల్పూర్ జిల్లా, చింతామణి తాలూకా, కైవార సమీపంలో ఉందండి. ఇది ఒకే ఒక కొండపై ఉన్న మనుషుల చేత నిర్మించబడిన గుహ దేవాలయం అండి. ఇది చూసారా, ఇది చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది నడిచి వెళ్ళడానికి. ఓ స్టెప్స్ ఉన్నాయి, చాలా దూరం ఏమో, లాంగ్ ఏమో అని అనుకోకండి. ఇది చాలా తక్కువ డిస్టెన్స్లోనే చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. వాతావరణం అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. చూసారా అసలు వ్యూ ఎలా ఉందో చూసారా, ఎంత చల్లగా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది చూసారా. స్టెప్స్ కూడా అండి అసలు ఏమి ఇబ్బందే ఉండదు. ఇది ఎంట్రన్స్ అండి. ఈ స్టెప్స్ని ఇక్కడి నుంచి కూడా మంచి వ్యూ ఉంటుంది చూసారా. ఫోటో సెషన్స్ ఎంత బాగా చేసుకోవచ్చో తెలుసు, ఇక్కడ చాలా బాగుంటుంది. ఇదంటే వ్యూ, ఇక్కడ నుంచి మీకు నేను చూపిస్తాను. ఇటు లెఫ్ట్ సైడ్ ఉండేదండి మనకు ఎంట్రన్స్ అండి. ఈ కేవ్కి ఎంట్రన్స్ అండి. చూసారా ఎంత పెద్ద కొండ చూసారా. ఇది ఎంట్రన్స్, పైకి వెళ్దాం ఒకసారి. చూసారా ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అసలు నేను చాలా భయపడ్డాను, ఎలా ఉంటుందేమో అని. అసలు చూస్తే అసలు ఏదో ఒక సినిమా సెట్ వేసినట్టు ఉందండి. మీరు నమ్ముతారా లేదో ఒక్కసారి దీన్ని ఫుల్గా వీడియో చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగుందో కదా లైటింగ్. అసలు కూర్చోవడానికి చూడండి ఎంత బాగా చేశారు. ఇదంతా మనుషుల చేతే చెక్కబడి ఉందంటే అండి. ఇక్కడ మెయిన్ దేవతలు వచ్చి ఇక్కడ శివుడు, అంబుజ, దుర్గామాత ఉన్నారంట అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అజంతా ఎల్లోరా గుహాల తర్వాత మన ఇండియాలోకి అతి పెద్ద మానవ నిర్మితం ద్వారా ఈ గుహ ఆలయం పరిగణించబడుతుందంట అండి. అక్కడ ఉన్న వాళ్ళంతా మాకు ఇది ఇన్ఫర్మేషన్ చెప్పారు. చూసారా ఎంత బాగుందో. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా లోపలికి కొంచెం ఉందండి. ఇప్పుడు మనం ఇలా వచ్చాం కదా, ఇదంతా లోపలే. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. ఇటు ఇంకొంచెం లోపలికి వెళ్ళాలండి. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు నేను. ఇదో లెఫ్ట్ సైడ్ చూసారా, లైటింగ్ చూస్తే ఎంత బాగుందో అసలు. ఇక్కడైతే ఖాళీనే అండి, ఇంకా ఏమీ పెట్టలేదు విగ్రహాలను అయితే. ఇది ఇంకొంచెం ముందుకి ఇక్కడ వెళ్తే ఇంకా వేరే దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయండి, అది కూడా చూపిస్తాను మీకు నేను. అక్కడ నుంచి ఇది బయట అండి. ఇందాక మనం దేవుని విగ్రహం చూసాం కదా, ఇది బయట ఇలా అవుట్. అంతేనండి. అసలు ఎంత బాగుంటుందో అసలు చూడండి, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, ఎంత గ్రీనరీగా ఉంటుందో. ఇక్కడికి వస్తే ఎలాంటి వాళ్ళైనా సరే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చూసారా ఇది ఆ పక్క నుంచి అవుట్ అండి. మీకు ఈ సైడ్ నుంచి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఇంకో దేవుని విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారండి చూడండి, అదిగోండి అమ్మవారి విగ్రహం చూసారా ఎంత బాగుందో చూసారా. జూమ్ చేసి చూపిస్తాను మీకు నేను. చూసారా విగ్రహాలను అయితే చాలా బాగా చేస్తున్నారండి. చూసారా ఎంత బాగుందో అసలు. అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ ప్లేసు. ఇక్కడ మనకు ఇంకో స్టోరీ కూడా ఇక్కడ మాకు ఒకరు చెప్పారండి. దీన్ని మన మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఇక్కడ నివసించారని అక్కడ ప్రజలు చెప్పారు. ఈ కొండకి ఇంకో మరో పేరు కూడా ఉందండి. ఈ కొండ పేరుని భీమబకాసుర బెట్ట అని కూడా పిలుస్తారంట అండి. చూసారా చెప్పాను, ఈ కొండకి పేరు ఎలా వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు, ఇక్కడ భీముడు బకాసురుని చంపారంట అండి.
పురాణాల ప్రకారం అయితే. అందుకే ఈ కొండకి భీమబకాసుర బెట్ట అనే పేరు కూడా వచ్చిందండి. అసలు ఎంత పెద్ద కొండ అండి, చూసారా? అసలు ఒక్క కొండనే ఎంత బాగా చెక్కారో. ఇది ఎంట్రన్స్ అండి, మనం ఇందాక చూసాం కదా. ఇప్పుడు ఎవరు లేనప్పుడు మీకు చూపిస్తున్నాను. అలా ఉంటుంది బయట నుంచి. ఇది చాలా చాలా అంటే చాలా బాగుంది. ఈ ఆలయం వచ్చి బెంగళూరు నుంచి సుమారు 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కైవారా నుంచి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.